కూర్చోండి అత్తయ్య. ఊరికే తిరిగితే మీ కాళ్ళు నొప్పులొస్తాయి. మీ స్వింగ్ చైర్ కాస్త వీల్ చైర్ అవుతుంది. షడప్. ఎందుకలా బీపీ తెచ్చుకుంటారు? సుమతి అత్తమ్మ గురించి మావయ్యకి తెలిసిపోయిందనా? 20 సంవత్సరాలుగా మీరు మావయ్య పక్కన ఉంటున్నారు. ఇప్పుడు ఆ ప్లేసు సుమతి అత్తమ్మకు ఇచ్చేయాలని కంగారు పడుతున్నారా? రామ్, తనని కాస్త కామ్గా ఉండమని చెప్తావా? అసలే పిన్ని టెన్షన్లో ఉంటే నువ్వింకా టీజ్ చేస్తావేంటి సీత? సైలెంట్గా ఉండు. నేను కామ్గా ఉంటే వచ్చే తుఫాను రాకుండా ఆగిపోతుందా ఏంటి? అదిగో 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 తుఫాను రానే వచ్చింది. ఆగు జన. ఏమైంది మహా? ఎందుకలా అరుస్తున్నా? అబ్బా, ఏం తెలియనట్టు ఏం అడుగుతున్నారు బావగారు? చెయ్యాల్సిందంతా చేసేసి సైలెంట్ గా వెళ్ళిపోతున్నారా? నేనేం చేశాను? ఏం చేసావా? ఇంట్లో ఒకరిని వీధిలో ఇంకొకరిని మెయింటైన్ చేయడానికి నువ్వేమన్నా ఇద్దరు పెళ్ళాల ముద్దులు మొగడం అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు గిరి? సెన్స్ ఉండే అంటున్నావా? డోంట్ యాక్ట్ ఓవర్ స్మార్ట్ జన. నీకు కాస్తైనా గిల్టీగా లేదా? గిల్టీ ఎందుకు? నేనేం తప్పు చేశాను? అంటే అది ఒప్పు అని చేశారా బావగారు? అలాంటి ఛాన్స్ నాకు రాలేదు, కానీ వచ్చినా ఆ తప్పు నేను చేయనన్నయ్యా. అంటే మీకు ఛాన్స్ రాలేదని ఫీల్ అవుతున్నారా చిన్న మావయ్య? ఆపు సీత. ఏంటి డాడీ ఇది? పిన్ని ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? ఇంట్లో పిన్నిని పెట్టుకొని వీధిలోకి ఆవిడ్ని తీసుకెళ్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇంత అందమైన మహాని వదిలేసి ఆవిడ్ని వెంటేసుకుని వెళ్ళటానికి మీకు మనసెలా ఒప్పింది బావగారు? నీకు అంతగా షికార్లు చేయాలనుకుంటే మహావదనే తీసుకెళ్లొచ్చు కదన్నయ్యా. నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఇలా చేసావా జన? ఆపుతారా ఇక? ఆపుతారా ఇక? మీరేమంటున్నారో నాకు అర్థమైంది. నేనేం ఆవిడితో షికారుకు వెళ్ళలేదు, రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాను. అంటే అత్తమ్మను మళ్ళీ రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారా మావయ్య? అయ్యయ్యో మహా, బావని కొంప ముంచాడు. మహావదన ఉండగా నీకు మళ్ళీ పెళ్ళెందుకన్నయ్యా? పిన్నిని రెండో పెళ్లి చేసుకున్నారు కదా డాడ్, మూడో పెళ్లి ఎందుకు? నాతో ఒక మాటైనా చెప్పకుండా ఆమెని పెళ్లి చేసుకుంటావా జన? నేనేం పాపం చేశాను? మీ అందరికీ ఏమైంది? నేను చెప్పేది పూర్తిగా వినరా? మేము రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళింది పెళ్లి చేసుకోవడానికి కాదు, సైటు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి. తన వల్ల మనకు ఈ రోజు కోట్ల ఆస్తి కలిసొచ్చింది. మీరు మీ వైఫ్ సుమతి గారు వస్తే ఈ రోజే ఆ సైట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సార్. సంతకం చేయి సుమతి. అంటే ఈ విద్యాదేవే మా అమ్మ సుమతి నా డాడ్?
ఇంకా డౌటా మామా? మళ్ళీ నీ కొంప మునిగింది మహా. బావగారు ఆవిడ మాయలో పడిపోయారు. అంటే ఆవిడ సుమతి వదినని నమ్మేశావా అన్నయ్య? అలా ఎలా నమ్మావు జనా? తను నీకేదో మత్తు మందు పెట్టింది. మాయా లేదు, మత్తు లేదు. ఈవిడ సుమతి కాదు, విద్యాదేవి. మరి అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే అది అందరూ నీకు పిచ్చెక్కింది అంటున్నారు కదా. ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి చెప్పు. ఇంకొకసారి నాకు పిచ్చి అన్నావంటే పీక పిసికి చంపేస్తాను. అమ్మో, ఈ పిచ్చిది నిజంగా నన్ను చంపేసేలా ఉంది. దీనికి దూరంగా ఉండటమే బెటర్. ఏయ్ ఆగు, నా ప్లాన్స్ ఏంటో చెప్తాను విను. నీకు నీ ప్లాన్స్ కు దండం తల్లి, నన్ను వదిలే. ఏయ్ నన్నే పిచ్చిదంటారా? నేనేంటో నా ప్లాన్స్ ఏంటో రేపు తెలుస్తుంది. ఈ మహాలక్ష్మి పిచ్చెక్కిస్తుందే తప్ప పిచ్చిదవ్వదు.